మల్కాజ్గిరిలోని సెయింట్ మార్టిన్ స్కూల్ ముందు ఏబీవీపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ అకాడమిక్ ఇయర్కి సంబంధించి ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా 20% ఫీజులు పెంచారని ఆరోపిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి నిరసన ప్రదర్శన చేపట్టారు. స్కూల్ యాజమాన్యంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎడ్యుకేషన్ చట్టానికి విరుద్ధంగా స్కూల్లో పుస్తకాలు విక్రయిస్తున్న విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోకపోవడం లేదని ఏబీవీపీ నేతలు మండిపడ్డారు. అడ్డగోలుగా పెంచిన ఫీజులను తక్షణమే తగ్గించాలని వారు డిమాండ్ చేశారు. ఇష్యూ అయినప్పుడు మేనేజ్మెంట్ ఎందుకు రాదండి? నాకు హైజీన్ ఇవ్వకుండా మా సెకండ్ ఫ్లోర్ లో ఒకటే వాష్రూమ్ ఉంది. ఎన్ని క్లాసెస్ ఉన్నాయి? ఎంతమంది స్టూడెంట్స్ ఉంటారు? అక్కడ నుంచి ఇక్కడ దాకా స్టూడెంట్స్ రావాలి. ఒక్క ఫ్లోర్ లో కూడా వాటర్ బాటిల్ ఉందా చూడండి. వాటర్ ఫెసిలిటీ ఉండదు. అక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చే వరకు పిల్లలు ఎంత ప్రెషర్ తో వస్తారు? హెల్త్ ఇష్యూస్ అవ్వవా పిల్లలకి? ఇంత పెద్ద ఫ్లోర్ లో ఒక వాష్రూమ్ కి ప్లేస్ లేదా? చెప్పండి మీరు. అది ఒకసారి చెక్ చేయమనండి ప్రిన్సిపల్ ని. మేము ఇవన్నీ ఏంటి, మాకు హైజీన్ ఇవ్వండి, మేము పే చేస్తాం. పే చేయమని మేము అనట్లేదు. హైజీన్ ఇవ్వకుండా పే చేయండి అంటే మాకు ప్రెషరే, పిల్లలకి ప్రెషరే, టీచర్స్. ఈరోజు పేరెంట్స్ మన దగ్గరకు వచ్చి సెయింట్ మార్టిన్ స్కూల్లో ఫీజులు పెరిగినాయని మన దగ్గరికి రావాల్సి వచ్చింది. మరియు ఏబీపీ వాళ్ళు వస్తే పోలీసు వాళ్ళకి పిలిపించి భయపెట్టించడం జరుగుతుంది. ప్లస్ ఇంకోటి వీళ్ళు బుక్స్ వీళ్ళ దగ్గరనే కొనాలని అంటారు. మొన్నటి వరకు 8th క్లాస్ వరకు 8,000, 6th క్లాస్ వాళ్ళకి 6,000 అనుకుంటా బయట చెప్తారు. బయట మనం వెళ్ళి బుక్స్ ఎంక్వైరీ చేస్తే 2,000కే మొత్తం అన్ని వస్తున్నది. నిన్ననే ఏంది బుక్స్ అమ్మే రూమ్ కి సీల్ వేసినాము విత్ ఎంఈఓ తోటి, ఫుల్ పేపర్స్ తోటి, ఫుల్ డాక్యుమెంట్స్ తోటి, ప్రూఫ్లు అన్ని. ప్లస్ ఈ రోజు వచ్చేసరికి ఫీజు వేరే చేసిరు. 43 ఉండే ఫీజు 53 దాకా వచ్చింది. ఇది ఎట్లా? అకాడమిక్ ఇయర్ ప్రకారం 10% పెరగాలి. 10% కాకుండా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు పెరిగితే పేరెంట్స్ ఎట్లా కడతారు? పేరెంట్స్ తోటి 4 సార్లు మీటింగ్ పెట్టుకోరు. పేరెంట్స్ కి ఒక ఇంటిమేషన్ అనేది ఇవ్వలేదు. పేరెంట్స్ కి ఇంటిమేషన్ ఇవ్వకుండా లాస్ట్ టైం లో టీసీ తీసుకుని వెళ్ళండి అంటే టీసీ తీసుకునేటప్పుడు కూడా ఫుల్ అమౌంట్ కట్టమంటారు. ఇది వాళ్ళ మెమోరాండం ఇచ్చాం పేరెంట్స్ అందరం కలిసి. 13th ఏప్రిల్ రోజు ఇచ్చాం. ప్రిన్సిపల్ సైన్ కూడా చేశాడు దీని మీద. వి విల్ డిస్కస్ విత్ ద మేనేజ్మెంట్ అండ్ విల్ లెట్ యూ నో అని. ఇది చూడండి, క్లియర్ గా ప్రిన్సిపల్ సైన్ చేసి ఇచ్చాడు. సో ఇప్పటికి ఇది 4th మీటింగ్ సార్. అందరం వస్తున్నాం పేరెంట్స్ ఎవ్రీ సాటర్డే లేకుంటే మండే ఎప్పుడైతే కుదిరితే అప్పుడు వస్తున్నాము. మాట్లాడితే విల్ లెట్ యూ నో అంటాడు. ఇప్పుడు జూన్ వచ్చింది, ఇప్పుడు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది. బుక్స్ కూడా ఇక్కడే మ్యాండేటరీ కొనాలి అంటున్నారు. ఇప్పుడు బుక్స్ అన్ని కొన్న తర్వాత ఇప్పుడు ఫీజులు తగ్గియాము, మీరు కావాలంటే టీసీ తీసుకొని వెళ్ళిపోవచ్చు. పోలీసు వాళ్ళు కంప్లైంట్ చేశారు, పేరెంట్స్ వచ్చి దౌర్జన్యం చేస్తున్నారు, పిల్లలు ఇక్కడ భయపడుతున్నారు అని. పోలీసు వాళ్ళు వచ్చి ఏం చెప్తారంటే, మీరు అందరు ఇట్లా వస్తే పిల్లలు భయపడుతున్నారు, రావద్దు, మీ స్థాయి తగ్గట్టు మీ స్కూల్ ఎంచుకోవాలా. పోలీసు వాళ్ళకి ఏం అధికారం ఉంది మమ్మల్ని జడ్జ్ చేయడానికి, మా స్థాయిని జడ్జ్ చేయడానికి? ఇప్పుడు వాళ్ళకి ఇన్కమ్ ఉండొచ్చు, వాళ్ళు మంచి స్కూల్లో చదివించవచ్చు. మా పిల్లలకి మేము గుడ్చేల స్కూల్లో చదివించాలా? పోలీసు వాళ్ళకి ఏం అధికారం లేదండి జడ్జ్ చేయడానికి. ఇప్పుడు వాళ్ళు ఏదో కంప్లైంట్ వచ్చింది. పోలీస్ అంటే పబ్లిక్ సర్వెంట్. ప్లీజ్ స్కూల్ మేనేజ్మెంట్ కి రిక్వెస్ట్ చేస్తున్నా, మా రిక్వెస్ట్ ని కన్సిడర్ చేసి ఫీజులు తగ్గించండి. ఈసారి అయితే మేము ఫీజులు మీరు పెంచినంత కట్టే స్థాయిలో మేము లేము. మెమోరాండం ఇచ్చాం పేరెంట్స్ అందరం కలిసి. 13th ఏప్రిల్